హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈరోజు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బిగినర్ సీరీస్ అని ఫస్ట్ బేసిక్ నుంచి నేను ప్రతి స్టిచ్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తానండి. నార్మల్ నీడిల్తోనూ అలాగే మగ్గం నీడిల్తో కూడా. సో ఎవరన్నా కొత్తగా నేర్చుకుందాం అనుకుంటే నా వీడియోస్ చూస్తూ ఒక బేసిక్ ఒక 5 నుంచి ఒక 10 రకాల కుట్లు కానీ నేర్చుకుంటే నేను నా బ్లౌజ్ ఎంత హెవీగా అయితే డిజైన్ చేసుకుంటున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేసుకోవచ్చు. బ్లౌజ్ హెవీగా ఉన్నప్పటికీ కూడా అందులో యూజ్ చేసే బేసిక్ స్టిచ్చెస్ ఒక 5, 6 మించి ఉండవండి. వాటిలన్నిటిని గ్యాదర్ చేసి మనం అలాగ కూర్చడం వల్ల బ్లౌజ్ హెవీగా కనబడుతుంది. సో మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ రోజు నుంచి ఫ్రీక్వెంట్గా చిన్న చిన్న వీడియోస్ అవి నేను బేసిక్ స్టిచ్చెస్తో చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, బేసిక్ చైన్ స్టిచ్ చూపిస్తున్నాను. నేను యూస్ చేస్తున్న నీడిల్స్ ఏంటంటే టులిప్ 14 నెంబర్ ఒకటి, అలాగే 23 నెంబర్ ఒకటి. ఇప్పుడు మీకు వీడియోలో నేను పెన్తో ఎందుకు చూపిస్తున్నానంటే నేను నేర్చుకోవడమే డైరెక్ట్ నీడిల్ని హోల్డ్ చేసి నేర్చుకున్నాను కాబట్టి నాకు అది అలా అలవాటయింది. కొత్తగా ఎవరైనా నేర్చుకునేటప్పుడు అంత సన్న నీడిల్ని కానీ మీరు పట్టుకోవడానికి కష్టమైంది అని అనుకుంటే కనుక ఇలా పెన్లో కూడా ఫిక్స్ చేసుకొని ఫ్రంట్ కొంచెం గమ్ అప్లై చేసుకొని అలాగే బ్యాక్ సైడ్ ఒక పేపర్ని రోల్లా చుట్టి వెనక నుంచి వెనక్కి జరిగిపోకుండా కనుక మనం ఫిక్స్ చేసుకుంటే కనుక ఆ నీడిల్ అన్నది పెన్లో ఫిక్స్ అయిపోతుంది. సో బ్యాక్ మిగిలిన స్పేస్ని మనం ఏదైనా పేపర్, కాటన్, క్లాత్ ఏదన్నా ఫిక్స్ చేసుకోవచ్చు. ఫ్రంట్ జరిగిపోకుండా కొంచెం ఫెవికాల్ గమ్ అప్లై చేస్తే ఈ నీడిల్ పెన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది సెకండ్ మెథడ్. అంటే పెన్నుతో చేయడానికి కంఫర్టబుల్గా ఫీల్ అయితే. నేనైతే పెన్నుని పట్టుకోవడానికి కష్టపడతానండి. ఎందుకంటే లావుగా ఉంటుంది కాబట్టి నాకు అలా అలవాటు అవ్వలే. మనం ఎలా అలవాటు చేసుకుంటే మన చేతికి అలా అలవాటు అవుతుంది. సో నేను మీకు పెద్ద మగ్గం స్టాండ్ మీద కుడుతూ పైన కింద చూపించకుండా చిన్న ఫ్రేమ్ మీద కుట్టి చూపిస్తానండి. యాక్చువల్గా నాకు ఇలా చిన్న ఫ్రేమ్ మీద కుట్టిన అలవాటు పోయింది ఎప్పుడు పెద్ద స్టాండ్ మీద కుట్టడం వల్ల. కానీ మీకు ఇలా చూపిస్తేనే దగ్గరగా చూపించవచ్చు, ఫ్రంట్ టు బ్యాక్ చూపించవచ్చు అని నేను చూపిస్తున్నాను. ఒక జెరీ థ్రెడ్ తీసుకుని, అంటే 14 నెంబర్ నీడిల్ అయితే జెరీ థ్రెడ్ బాగుంటుంది, సిల్క్ థ్రెడ్ అయితే 23 నెంబర్ చూడండి. ఇలా ముడి వేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్కి ఒక రింగ్లా లాగాలి. రింగ్లా లాగి మళ్ళీ ఫ్రంట్కి కూర్చాలి. నేను చెప్పేది ఒక తీరులో ఉంటుంది, మీరు వీడియో చూస్తే ఇంకొకలా ఉంటుంది. సేమ్ కింద నుంచి ఒక రింగ్లా పైకి తీసుకుని ముందు మనకు కొంచెం ఒక చిన్న సెంటీమీటర్ ముందుకు గుచ్చుకొని బ్యాక్ నుంచి థ్రెడ్ని మళ్ళీ పైకి ఈ రింగ్ లోపల నుంచి లాగాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ రింగ్లోంచి మనం పెట్టుతున్నాం, వెనక నుంచి మళ్ళీ థ్రెడ్ తీసుకుని ఆ లూప్ని ఈ ఫ్రంట్ కనిపిస్తున్న లూప్ లోపల నుంచి లాగాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు వీడియో కూడా ఒకసారి పాజ్ చేయడం కానీ లేదంటే స్లో మోషన్లో కానీ పెట్టుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా ఫ్రంట్ ఒక లూప్ తీసుకోవడం, ముందుకి గుచ్చి బ్యాక్ సైడ్ నుంచి అదే థ్రెడ్ని ఈ నీడిల్ ద్వారా ఇంకొక లూప్ లాగి పైకి పెట్టడం. ఇప్పుడు ఈ చైన్ స్టిచ్ సైజ్ అన్నది మనం ముందుకు గుచ్చుకునే స్పేస్ ప్రకారం ఆ లెంత్ మారుతుందండి. లాంగ్గా మనం ఎక్కువ స్పేసెస్ ఇస్తే చైన్ స్టిచ్ ఇలా పెద్దగా వస్తుంది. లేదు దగ్గరగా గుచ్చుకుంటే కనుక కొంచెం ముద్ద కుట్టులా వస్తుంది. సో మనం ఎలా అయితే మనం నీడిల్ని యూస్ చేస్తామో అదే విధంగా మనకి చైన్ స్టిచ్ అయితే పడుతుంది. కానీ ఇది నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఒకసారి స్పీడ్ అలవాటైతే పెద్ద వర్క్ అయినా చాలా ఈజీగా కుదురుతుందండి. నేను నీడిల్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ఇలా ఒక్కొక్కటి మనం కుట్టుకుంటూ వెళ్ళాలంటే చేతులు చాలా నొప్పి వస్తాయి. ఈ థ్రెడ్ వర్క్ కానీ ఇలా నీడిల్తో కానీ నేర్చుకుంటే మనకి వర్క్ స్పీడ్గా అవుతుంది. ఈ వర్క్ నేర్చుకోవాలంటే కలకత్తా సూదులు, అమెరికా సూదులు అంటూ ఏ సూదులు మాత్రమే అవసరం లేదండి. నార్మల్ రూ. 15 ఈ టులిప్ నెంబర్ సూది అయితే సరిపోతుంది. బాగా ఎక్స్పర్టైజ్ అయితే స్పీడ్ కోసం మనం ఇలా కలకత్తా సూదులు అవి యూస్ చేసుకోవచ్చు. మనం బిగినర్స్ అయినేటప్పుడు రూ. 100 పెట్టి సూది కొనుక్కునే బదులు రూ. 15 పెట్టి ఈ సూది కొనుక్కుంటే సరిపోతుంది. మనకు నేర్చుకోవడం అన్నది రావాలి. ఇప్పుడు సేమ్ ఇదే కుట్టు నేను మీకు థ్రెడ్తో చూపిస్తున్నాను. ఒక 4 స్ట్రాండ్స్ తీసుకున్నానండి. కింద నుంచి ముడి వేసి పైకి లాగి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కిందకి దించి పైకి లాగి ఒక లూపు అన్నది ఈ సూదికి వేస్తే మనకి ఈ గొలుసు కుట్టు మగ్గం నీడిల్తో కుడితే ఎలా వస్తుందో అది అలాగే కనబడుతుంది. కొంచెం మీకు అర్థం అవ్వాలంటే ఇంకొంచెం దగ్గరగా చూపించాలి. నేను కెమెరాని అడ్జస్ట్ చేస్తున్నాను క్లియర్గా కనిపించడానికి, బట్ ఫ్రంట్ టు బ్యాక్ చూపించడానికి అయితే కొంచెం అవ్వట్లే. అయితే మగ్గం నీడిల్తో కుట్టేటట్టయితే మనం ఫ్రంట్ టు బ్యాక్ చూసుకోవాలండి.
అదే నార్మల్ థ్రెడ్తో కుట్టేటట్టయితే అసలు బ్యాక్తో మనకు సంబంధం లేదు, ఫ్రంట్ నుంచే వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇలాగా థ్రెడ్ లూజ్ అయిపోయి ఒకటి ముందు ఒకటి వెనక్కి రాకుండా ఉండడానికి ఒక టిప్ ఉందండి. ఆ టిప్ కూడా మీకు చెప్తాను. సో దట్ ఇప్పుడు నాకు నీడిల్తో కుడుతుండడం వల్ల ఒక థ్రెడ్ లూజ్ అయిపోయి అక్కడక్కడ కొంచెం చికాకుగా కనబడుతుంది. కారణం ఏంటంటే నేను సూ ఒకసారి మగ్గం నీడిల్తో నేర్చుకున్నాక నేను సూదితో కుట్టడం అన్నది తగ్గించేశాను. సో నాకు ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ పోయింది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రింగ్ లోపల నుంచి ముందుకి కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ లూప్ లోపల నుంచి కిందకి పెట్టి మళ్ళీ సూదిని పైకి లేపి ఒక థ్రెడ్తో ఒక లూప్ వేసుకుంటూ వెళ్తే మనకి చైన్ స్టిచ్ వస్తుంది. సేమ్ నీడిల్తో కుట్టినట్టుగానే మగ్గం నీడిల్తో మనం దూరంగా పెడితే స్టిచ్ అన్నది దూరంగా పడుతుంది, దగ్గరగా గుచ్చుకుంటే స్టిచ్ అన్నది దగ్గరగా పడుతుంది. ఇది బేసిక్ స్టిచ్ అనమాట. ఒక చిన్న లైన్ అయితే మనం ఇలా సూది దారంతో కుట్టేయచ్చు, కానీ ఒక బ్లౌజ్ అంతా కుట్టాలి అంటే ఇలా నార్మల్ సూదితో కుట్టాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో మనం చిన్న సారీలో అక్కడక్కడ బుటీ వర్క్ చిన్నవి చేసుకోవాలంటే నీడిల్తో బాగుంటుంది, కానీ ఫుల్ మగ్గం వర్క్ అంతా చేసుకోవాలంటే మనం మగ్గం నీడిల్తో నేర్చుకుంటేనే ఈజీ. స్టార్టింగ్లో కష్టంగా ఉంటుందండి, ఏదన్నా నేర్చుకోవాలన్నా కష్టపడాలి. బట్ ఒకసారి నేర్చుకున్నారంటే మిమ్మల్ని ఎవరు ఆపక్కర్లే. మీరు ఈ సిరీస్ని ఫాలో అవుతూ ఒక 5-6 కుట్లు కానీ మీరు నేర్చుకునేటట్టయితే నేను నా జర్నీని ఎలా స్టార్ట్ చేశానో అంతే ఈజీగా మీరు కూడా హెవీగా కుట్టుకోవచ్చు, పక్క వాళ్ళకి కుట్టచ్చు. నేనైతే ఇలా బొటిక్ పెట్టి సర్వీస్ అయితే ఏం చేయటం లేదు, కానీ ఇంట్లో ఉండి నేర్చుకునేటట్టయితే మనం డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే నేర్చుకోవచ్చండి. ఇలాంటి నేర్చుకోవడం అనేది మనకి యూట్యూబ్లో నేర్చుకోవాలనుకుంటే 100 రకాల ఆర్ట్స్ నేర్చుకోవచ్చండి. మనం నెట్ని ఎలా వాడుకోవాలి అంటే నెట్ మనకు సేవ చేయాలి, మనం దానికి బానిస అవ్వకూడదు అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దారాలు అవి రాకుండా ఉండాలి అంటే ఎనీ బామ్ అంటే వ్యాజిలైన్ కానీ, పెట్రోలియం జెల్లీ కానీ, ఆలివెరా జెల్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా కొంచెం జిగురుగా ఉండేవి, వాటిని తీసుకుని ఒకసారి థ్రెడ్కి అంతా పామితే కనుక మనకి థ్రెడ్ ఇలా దారాలు దేనికది విడిపోకుండా అంతా కలిపి సింగిల్ థ్రెడ్లా ఉంటుంది. సో ఈ టిప్ని అయితే యూస్ చేయండి, థ్రెడ్ని నార్మల్ దాంతో సూదితో కుట్టేటట్టయితే. నేను ఈ వీడియోస్ అన్నీ చాలా షార్ట్గా తీస్తానండి. మీకు ఇది ఉపయోగపడుతుంది, నచ్చింది అంటే మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉపయోగపడుతుంది ఎవరికన్నా అంటే షేర్ చేయండి. ఈ సిరీస్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వాలన్నా, పాత వీడియోస్లో ఏదన్నా వర్క్ నచ్చి మీరు దాన్ని చూసి యాజ్ ఇట్ ఈస్ కుట్టాలన్నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఈజీగా అసెస్ చేయొచ్చు. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇది అందరూ పాడే పాటే. ఈ పాటకి యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందే, బట్ స్టిల్ నేను చెప్తున్నాను. కొత్తగా ఎవరన్నా చూస్తే ఇలా చెయ్యొచ్చు అనే వాళ్ళ కోసమే చెప్తున్నాను. బట్ మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అంటే నేను ఈ సిరీస్ని ఉండే కొద్దీ బీడ్స్తో ఎలా కుట్టాలి, బాల్స్తో ఎలా కుట్టాలి, పోల్స్తో ఎలా కుట్టాలి, రకరకాల స్టిచ్చెస్ అన్నీ నేను సిరీస్ రూపంలో నేను చూసి పెడతానండి. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.